ఫార్మల్స్ వేసుకున్నాక ఇంత మంచి లుక్ ఇన్ని రోజులకొచ్చింది. సో, మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ లేవంగానే మన క్రాక్ ఏంది ప్రీ వర్కౌట్ వేసుకొని ఎలక్ట్రోలైట్స్ లోడ్ చేసుకున్న. ఎలక్ట్రోలైట్స్ ఏ రోజైతే మర్చిపోతానో రోజంతా కళ్ళు తిరుగుతుంటుంది. సో, ఎలక్ట్రోలైట్స్ మ్యాండేటరీగా ఫుల్ స్కూప్ తాగుతున్నా. తర్వాత షూస్ వేసుకున్న. షూస్ మ్యాండేటరీ, ఎందుకంటే కాలు బెనికినప్పటి నుంచి ఏదైనా పడితే ఏదైనా టచ్ అయినా ఫుల్ పెయిన్ అవుతుంది. నిన్న రాత్రి వాన పడ్డది కానీ నా బండి మీద ఒక సుక్క నీళ్ళు లేదు, ఆరిపోయింది. ఇక వచ్చి 100 ఎవ్రీడే 100 పుషప్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన కదా. అసలు ఎందుకు స్టార్ట్ చేసిన అని పొద్దున్న నుంచి ఎంత ఆలోచిస్తున్నానంటే అంత ఆలోచిస్తున్నా. ఎందుకు బాగా ఏమైంది అంటే 2 షోల్డర్స్ ఫ్రీజ్ అయిపోయినాయి, ఇట్లా ఫ్రోజన్ అయిపోయినాయి. అసలు దాంట్లో సెన్సెస్ లేవు. అసలు షోల్డర్స్ మీద అంత పెయిన్ ఎందుకు పడుతుంది నాకు అర్థమైతే లేదు. సరే అని మా జిమ్లో ఉన్న ప్రతి ఒక్క లోకల్ ట్రైనర్స్కి, నాకు తెలిసిన ట్రైనర్స్కి అందరికి అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే ఫస్ట్ మసాజ్కి వెళ్ళండి అని అన్నారు. మీకు ఎవరైనా మసాజ్ వాళ్ళ ఐడియా ఉంటే ఏదైనా మసాజ్ సెంటర్ అంటే జిమ్కి స్పెసిఫిక్గా ఇట్లా ఫ్రోజన్ షోల్డర్స్కి చేస్తే నాకు కమెంట్లో చెప్పండి, నేను వెళ్తాం, నాకు ఫుల్ హెల్ప్ అవుతుంది. ఇక మీల్స్ తినేసి రెడీ అయిపోయినా. ఈ షూస్ మాత్రం టైట్ అయిపోయినాయి, వేరే షూస్ తీసుకోవాలి. ఇక బండి తీసుకొని స్టార్ట్ అయిపోయినా. ఆల్మోస్ట్ 1.5 hour టైం పట్టింది ఆఫీస్కి వెళ్ళనీకి. రాగానే కంప్యూటర్ ఆన్ చేసి అప్డేట్ మోడ్లో వెళ్ళింది. లేలే అన్న 20 minutes అప్డేట్ మోడ్ వెళ్ళింది. సర్లే ఎట్లనే లేట్ వచ్చినాం కదా అని ఫస్ట్ లంచ్ తినేసిన. ఈరోజు లంచ్లో బీన్స్ అండ్ మిల్ మేకర్ రెండిట్లో ప్రోటీన్ ఉంటుంది. సో కొంచెం కార్బ్స్ గిట్ట తీసుకున్నా, కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది. అండ్ ట్యాబ్లెట్స్ ఇట్లా కవర్లో తెచ్చుకున్నా. ట్యాబ్లెట్స్ వేసేసుకొని జరసేపు వాకింగ్ చేసిన. తర్వాత మా ఆఫీస్లో ఇది కనిపించింది, జరసేపు షూటింగ్. ఒక బ్లాక్ కాఫీ తాగిన. కొంచెం మనకి కావాలి కదా ఎనర్జీ, క్యాలరీ డెఫిషియెంట్ ఉన్నప్పుడు కొంచెం అట్లనే వీడియోస్ రికార్డ్ చేసుకున్న, ఫొటోస్ దిగిన. ఫార్మల్స్లో మంచిగా ఉన్నా అని మా ఆఫీస్లో యాక్చువల్గా ఎలా చేయరు, కానీ వాచ్మెన్ లేని టైంలో చూసుకొని దిగే. తర్వాత ఇన్ఫ్లమేషన్ కోసం అని ట్యూమరిక్ అండ్ పెప్పర్ మిల్క్ తాగిన. ఈరోజు 9 వరకు ఆఫీస్లో ఉండి వెళ్ళిపోయిన. అండ్ ఇట్లా స్టార్ట్ కాగానే పెట్రోల్ తక్కువ ఉందని తెలిసింది. కొత్త బండిలో ఫుల్ పెట్రోల్ ఉంటే మంచిగా ఉంటుందని పెట్రోల్ కొట్టించి ఇంటికి వెళ్ళిపోయి తిని వండుకున్నాను.